ఇలియానా ఈ పేరు వింటే కొన్నేళ్ల క్రితం వరకు కుర్రకారు గుండెల్లో గంటలు మోగేవి. ఇప్పుడైతే అంత సీన్ లేదనుకోండి. ఈ ముద్దుగుమ్మ మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన సెల్ఫీ ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతరాన్ని ఆకట్టుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఏకంగా టాలీవుడ్ లో తను కొనసాగించిన తన అఫైర్ గురించి మీడియా ముందు బయటపెట్టి సంచలనానికి తెరలేపింది ఇలియానా. 15వ ఏట సినిమాల్లోకి వచ్చాను. ఆ సినిమా పేరు దేవదాస్. తెలుగు సినిమా. అమెరికాలో షూటింగ్ అనగానే ఒప్పేసుకున్నా. చివరికి అదే నా జీవితం అయ్యింది. అప్పట్లో నాకు హార్మోన్ల ప్రాబ్లం ఉండేది. ఆ సమస్యను అధిగమించడానికి ఓ టాలీవుడ్ హీరోతో దాదాపు 3 ఏళ్లు డేటింగ్ చేశాను. అయితే మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయాం. ఇదేం పెద్ద విషయంగా నేను భావించటం లేదు. పాత్రల కోసం పడక గదికి చేరుకోవటం అనేది సదరు హీరోయిన్ల మనస్తత్వాలపై ఆధారపడి ఉంటుంది. తమ టాలెంట్ ని నమ్ముకున్న ఏ హీరోయిన్ కూడా అలాంటి పొరపాటు చేయదు. నటిగా నా కెరియర్ సంతృప్తినే ఇచ్చింది. అయితే బాలీవుడ్ వైపు నేను చూడటం కరెక్ట్ కాదని చాలా మంది అంటూ ఉంటారు. నాకు హిందీ సినిమా అంటే ఇష్టం, అందుకే వెళ్లాను. అక్కడ అనుకున్న సక్సెస్ రానందుకు నేనేం ఫీల్ అవ్వటం లేదు. జీవితం అనేది ఎప్పుడు ఒకేలా సాగదు అని చెప్పుకొచ్చింది ఇల్లు బేబీ. ప్రస్తుతం ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి ఉంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఇటీవలే తెలిపింది ఇలియానా. బాలీవుడ్ లో హీరోయిన్ల కొదవేం లేదు. లెక్కకు మించిన అందాలు బాలీవుడ్ తెరను మెరిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తనలాంటి హీరోయిన్లకు అక్కడ ఏ మేరకు స్థానం ఉంటుందో ఇలియానా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ ముబారక్ చిత్రంలో అర్జున్ కపూర్ కి జోడిగా నటిస్తోంది. బాద్షాహో అనే మరో సినిమా కూడా చేస్తోంది ఇలియానా.